సంచలనం సృష్టించిన మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగిక వేధింపుల కేసు మరో మలుపు తిరిగింది. నిందితుడు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నం చేసి ఆసుపత్రి పాలైనట్లు రోజంతా ప్రచారం జరగ్గా కేవలం మద్యం సేవించడం వల్లనే అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు వైద్యులు వెల్లడించడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు ఊపిరి పీల్చుకున్నారు. నేషనల్ పోలీస్ అకాడమీలో ఉదయ్ కృష్ణారెడ్డి తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదు చేయడంతో శనివారం రాత్రి అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆందోళనకు గురైన ఉదయ్ కృష్ణారెడ్డి ఆదివారం అమీర్పేట్లోని స్నేహితుల గదికెళ్లాడు. అక్కడ ఆహారం తీసుకోకుండా అతిగా మద్యం తాగడంతో అపస్మారక స్థితిలోకి చేరాడు. సోమవారం ఉదయం నిద్ర లేపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆసుపత్రికి తరలించారు. 3 రోజుల తర్వాత ఉదయ్ను డిశ్చార్జ్ చేశారు. ఉదయ్ కోసం గాలింపు చర్యలు చేపట్టి అరెస్టు చేశారు పోలీసులు. మహిళా ట్రైనీ ఐపీఎస్పై లైంగిక వేధింపుల కేసులో నిందితుడు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని మంగళవారం రాత్రి హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 18న తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కర్ణాటకకు చెందిన మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదుతో అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. డీసీపీ లావణ్య నాయక్ జాదవ్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ జ్యోత్స్న దర్యాప్తు చేపట్టారు. జాతీయ పోలీస్ అకాడమీలో బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా మెడ, గొంతు నులిమినట్లు ఆనవాళ్లు, చెంప భాగంలో కమిలిన గాయాలు, ఎడమ కాలిపై దెబ్బలున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. నిందితుడు కోసం పోలీసుల వద్ద ఉన్న 2 చిరునామాల్లో ప్రయత్నించగా దొరకలేదు. దీంతో 4 బృందాలను ఏర్పాటు చేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఉదయ్ కృష్ణారెడ్డి ఒంగోలులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు సోమవారం రాత్రి అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుంచి కర్ణాటకకు ప్రయాణమైనట్లు గుర్తించి మరో బృందం అక్కడకు వెళ్లింది. మరో 2 బృందాలు సాంకేతిక ఆధారాలతో గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో మంగళవారం మిర్యాలగూడ సమీపంలో ఉదయ్ కృష్ణారెడ్డి ఉన్నట్లు గుర్తించారు. ఆయన వాహనాన్ని పోలీసులు అనుసరిస్తూ హైదరాబాద్కు చేరగానే అదుపులోకి తీసుకున్నారు. ఒంగోలులో ఉన్న సమయంలో ఉదయ్ కృష్ణారెడ్డి ఒక ఛానల్లో మాట్లాడారు. నాపై వచ్చిన ఆరోపణలతో మా నాయనమ్మ అనారోగ్యం పాలయ్యారు. ఆమెను చూసేందుకు ఒంగోలు వచ్చాను. నేను ఎక్కడికి పారిపోలేదు. పోలీసులు నా తాత్కాలిక చిరునామాలో నోటీసులు ఇచ్చేందుకు వెళ్లారు. నా స్వగ్రామం ఊలపాలెం వచ్చి నోటీసులు ఇవ్వలేదు. విచారణ అధికారుల ఎదుట హాజరయ్యేందుకు హైదరాబాద్ బయలుదేరాను. త్వరలో నా నిర్దోషత్వాన్ని నిరూపించుకుంటా. వ్యవస్థలపై నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది అని ఆయన తెలిపారు.